వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి కార్యక్రమం పార్టీ కార్యకర్తలకు ప్రజలకు చేరవేయాలనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో జగనన్న 2.0 సూపర్ యాప్ను ప్రారంభించినట్లు ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏలూరు నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొటారు అబ్బయ్య చౌదరి, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియకుండా చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పార్టీకి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికల నుండి తొలగించడం జరుగుతోందని, అందుకు ప్రత్యామ్నాయంగా జగనన్న 2.0 సూపర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. సోషల్ మీడియాలో పార్టీ వార్తలు, సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతి వైసీపీ కార్యకర్త తప్పనిసరిగా జగనన్న 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలు, నాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం దూలం నాగేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి జగనన్న 2.0 సూపర్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్తో పాటు పార్టీ నాయకులు నెరుసు చిరంజీవులు, జడ్జివరపు విజయ నిర్మల, మున్నుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, డింపుల్ జాబ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్, జీఎంఆర్, లావేటి రామాంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను అనుసంధానం చేసే విధంగా నిన్ననే మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ను నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా అదే కార్యక్రమాన్ని జగన్ 2.0 సూపర్ యాప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. దీనికి కారణం ప్రత్యేకంగా జగన్ 2.0 సూపర్ యాప్ ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్రంలో ఉన్న ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 7 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయిలో రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యకర్తలకు అనుసంధానం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని రేపు 7 నియోజకవర్గాల్లో కూడా ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ యొక్క యాప్ ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి యొక్క మనోభావాలు పాలిత గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏది అమలుపరచకుండా దాన్ని ప్రశ్నించినందుకు వారిపై ఎలా అక్రమ కేసులు పెట్టాలి, అలాగే ఆ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అది డిలీట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి దాంట్లోనూ మాఫియా, ఈ మాఫియా విధానం ఇల్లు కూల్చడం దగ్గర నుంచి మట్టి గ్రావెల్ తోలటం, లిక్కర్ పాలసీలో బెల్ షాపుల దగ్గర నుంచి అన్ని రకాలుగాను ప్రతి దాంట్లోనూ అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తనకు ఫ్రీనెస్ ఇచ్చే విధంగా ఈ యాప్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ మద్దతు ఇవ్వవలసిందిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క యాప్ ఓపెన్ చేసిన గంటలోనే సుమారు 25,000 మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో భాగస్థులు అవటం, ఇవాళకి సుమారుగా 75,000 మంది దానికి భాగస్థులు అవటం. మాకు తెలిసి ఈ వారం రోజుల్లో ఒక 50 లక్షల మంది దాకా ఈ యాప్లో ఉంటారని, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తమ యొక్క బాధలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందులు తెలియపరుస్తారని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో
ఈ డిజిటలైజేషన్లో ప్రతిదీ కూడా డిజిటలైజేషన్లో ముందుకు వెళ్ళాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడు కూడా డిజిటలైజేషన్ మీద మేము ఫోకస్ పెట్టిన పరిస్థితులు లేవు. కానీ మారుతున్నటువంటి ఈ ప్రపంచంలో అనుగుణంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారితో మేమందరం కూడా చర్చించి ఒక యాప్ని జగనన్న 2.0 సూపర్ యాప్ని మన సొంత పార్టీ యాప్ని మనం లాంచ్ చేద్దాం. ఈ యాప్ ద్వారా ఇందాక అన్న చెప్పినట్టుగా లక్షలాదిగా కోట్లాదిగా ఈ యాప్ని అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాప్ని ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అదేవిధంగా ఈరోజు ఏలూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మేము అందరం కలిసి ఈరోజు ఈ యాప్ని ఇక్కడ మేము లాంచ్ చేసే కార్యక్రమం చేయటం జరిగింది. ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాం, ఆండ్రాయిడ్ అవనండి, ఐఫోన్ అవ్వండి, ఏదైనా సరే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ.